పరమగీతం 3వ అధ్యాయము 9, 10 వచనం. 9, 10. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడిను. అందరూ గమనించాలి ప్రియులారా. మీకు తెలియజేసే మాట ఏమిటంటే, చదువుబడినటువంటి వచనములు పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనములో చూస్తే లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను తనకు చేయించుకుని ఉన్నాడు. లెబానోను మ్రానుతో ఓ మంచాన్ని సొలొమోను తయారు చేసుకున్నాడట. లెబానోను మ్రాను గమనించాలి ప్రియులారా. ఈ లెబానోనులో మంచి మ్రానులు ఉండేవి. లెబానోను మ్రానులు గమనించే మాట ఏమిటంటే, లెబానోనులో దొరికే దేవదారు మ్రానులు. ఆ దేవదారు మ్రానులు సొలొమోను రప్పించి యెరూషలేము దేవాలయానికి ఆ మ్రానులు వాడాడు. ఈ యొక్క లెబానోనులో ఉండే మ్రానుల్ని తీసుకొచ్చి యెరూషలేము నగరు కట్టడానికి ఆ మ్రానులే వాడాడు. అందుకే హీరాము అనే రాజుకి ఆ మ్రానుల విషయంలో లెటర్ రాస్తాడు. ఓ హీరాము, నీకేం కావాలంటే నీకు ఇస్తా, నాకు నీ దగ్గరుండే మ్రానులు కావాలి. ఆ మ్రానులు నేను మందిరానికి వాడాలి. మా తండ్రి గారు మందిరం కట్టాలంటే దేవుడు కట్టొద్దు, నాతో కట్టించుకుంటారన్నారట. నేను యెరూషలేములో ఓ గొప్ప మందిరాన్ని కట్టాలి, రాజనగరు కట్టాలి, వాటికి నాకు మ్రానులు కావాలి. నీకు తగినంతగా నువ్వు తీసుకో, నీకెంత కావాలో నువ్వు తీసేసుకో, నీకు కావలసింది నీకెంత బంగారమైన ఇస్తాను, ఒట్టిగా నేను తీసుకోను, నీకు కావలసినటువంటిది నేను నీకు చెల్లిస్తానన్నాడు. హీరామ్ అన్నాడు, అయ్యా మహారాజా, మీకు నేను అడ్డు చెప్తామేంటి, మీరేం కావాలో తీసుకెళ్ళిపోండి అన్నాడు. మీ ఇష్టం అయ్యా, మీకు అప్పగిస్తాను, మీ ఇష్టం అన్నాడు ఆయన. ఆ మ్రానులు తేవటం జరిగింది. మందిరాన్ని కట్టారు, నగరు కట్టారు. అయితే ఈ బైబిల్లో వ్రాసినటువంటి మాట కేవలము ఆ విషయాల గురించి కాదు, ఇందులో చాలా మర్మము వ్రాయబడింది. ఈ మర్మం ఏమిటంటే, లెబానోను మ్రానుతో మంచం అనగా, అందరూ గమనించాలి ప్రియులారా, సిలువ మ్రానుతో దేవుడు మంచాన్ని తయారు చేసుకున్నారు. మన తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ ఈ మాట మంచం అని ఉంది. గమనించే మాట ఏమిటంటే, ఆ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చారియట్ అనబడేటువంటి పేరు చూస్తాం, అనగా రథం. తెలుగు బైబిల్లో ఆ యొక్క ఇది వ్రాయబడింది మంచమని, ఇంగ్లీష్ బైబిల్లో రథమని వ్రాయబడి ఉంటుంది. రథాన్ని సొలొమోను తయారు చేసుకున్నాడు రథాన్ని. అలాగే మరొక ఇంగ్లీషు భాష పాలంక్విన్ ఏదో చక్కటి పదాన్ని నేను మర్చిపోయాను, దాన్ని పలంక్విన్ ఏదో పేరు ఉంటుంది. అంటే గమనించే మాట ఏమిటంటే రథం అన్నమాట. గమనించే మాట ఏమిటంటే, మీ అందరికీ చెప్పేది, సొలొమోను తన కొరకు తయారు చేసుకున్నాడు రథాన్ని, మంచాన్ని. అంటే సొలొమోను, బైబిల్లో ఇద్దరు సొలొమోనులు. ఒక సొలొమోను దావీదు కుమారుడు, అసలైన సొలొమోను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యేసు ప్రభుని సొలొమోనుకి ఎందుకు పోల్చారంటే, సొలొమోను అనే మాటకి అర్థం ఏంటి? ఎవరేం చెప్తారా చెప్పండి. సొలొమోను అనే మాటకి అర్థం ఏమిటంటే సమాధానం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి బిరుదు ఏమిటంటే సమాధానకర్త. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమై ఉన్నారు యేసు ప్రభు? సమాధానకర్త అనబడేటువంటి యేసు ప్రభు. ఆయన సిలువ వేయబడి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి
యేసు ప్రభు చనిపోయి ఈ లోకములో తయారు చేసుకున్నది ఏమిటంటే సంఘము తయారు చేసుకున్నారు. ఈ సంఘానికి పేరే మంచము లేక రథం. ఈయన ఎలా తయారు చేసుకున్నారు? సిలువం రాను చేత. అందుకే దేవుని యొక్క వాక్యములో మీరు తీయొద్దు, బైబిల్ తీయొద్దు, అపోస్తలుల కార్యముల గ్రంథము 20 అధ్యాయము 28వ వచనములో చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎలా సంపాదించారు? తన రక్తమిచ్చి సంపాదించారట. క్రైస్తవ సంఘాన్ని యేసు ప్రభు ఎలా తయారు చేసుకున్నారు? యేసు ప్రభు సిలువ వేయబడి రక్తమిచ్చి, ఆయన రక్తమిచ్చి మనం సంపాదించుకున్నారు. సిలువ వేయబడి సంపాదించుకున్నారు. మనం ఎలాగొచ్చు. అందుకనే బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనందరం ఎవరమట? విలువ పెట్టి కొనబడిన వారు. అంటే రక్తముతో కొనబడిన వారు. సిలువ ద్వారా సంపాదించుకున్నారు మనల్ని. ఈ మంచాన్ని, ఈ రథాన్ని, ఈ మంచాన్ని సిలువ ద్వారా తయారు చేసుకున్నారు. వినాలి. ఈ రథాన్ని సిలువని బట్టి తయారు చేసుకున్నారు. ఆయన మరణించి ఈ మంచాన్ని తయారు చేసుకున్నారు. ఆయన ప్రాణమిచ్చి ఈ మంచాన్ని తయారు చేయించుకున్నారు. అందుకనే క్రైస్తవ సంఘము 2000 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. అనేక మంది క్రైస్తవులే రంపాలతో కోసారు. క్రైస్తవ సంఘం పాడైపోయిందా? గొడ్డలతో నరికారు. క్రైస్తవ సంఘం పాడైపోయిందా? చెట్ల కొమ్మలకు వేలాడదీశారు. సంఘం పాడైపోయిందా? అడవిలో మృగానికి ఆహారంగా వేశారు. కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కరకు గల రంపముల కోతలు కోసినా సంఘం పాడవలేదు. కారణం ఏంటంటే క్రైస్తవ సంఘం యేసు ప్రభు సిలువం రానుతో తయారు చేసుకున్నటువంటి సంఘం. ఈవేళ మన దేశంలో యేసు ప్రభుని గురించి చెబుతుంటే, వీధుల్లో బైబిల్ పంచుతుంటే, వీధుల్లో ఇలాంటి పత్రిక పంచుతుంటే పేడ నీళ్లు చెబుతున్నారు. కొంతమందిని కొడుతున్నారు, తిడుతున్నారు. చర్చిల్లోకి వెళ్ళి కూడా కొడుతున్నారు. ఏంటో తెలియదు. అదే వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ వేసి బట్టలు సరిగ్గా లేకుండా డ్యాన్సులు వేస్తే నలుగురు చూస్తారు, తప్పనరు. రికార్డింగ్ డ్యాన్స్ మంచిది. యూట్యూబ్లో లేక సోషల్ మీడియాలో అసభ్యముగా ఉన్న మంచిది, అది మంచిదే. సినిమాలు ఎంతమందిని నాశనము చేసిన మంచిదే. కానీ ఓ పాస్టర్ గారు పత్రిక ఇస్తే అది మంచిది కాదు. ప్రభునందు ప్రియులారా, ఇంతకీ రథము, ఇంతకీ మంచమనగా సంఘం, రథమనగా సంఘం. ఈ సంఘాన్ని ఎవరు తయారు చేసుకున్నారు? యేసు ప్రభు తయారు చేసుకున్నారు. యేసు ప్రభు తయారు చేసుకున్నారు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, అన్నీ చెప్పట్లేదు కానీ దాని మెత్తలు ధూమ్ర రక్తవర్ణముతో వస్త్రముతో, చదవండి ఆ వచనాన్ని చదవండి. దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడిను. అందరూ చెప్పండి. దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. దాని వస్త్రములు ధూమ్ర వర్ణ, దాని మెత్తలు. అందరూ వినాలి. మీ ఇంట్లో మంచం ఉందా? ఉంది. ఆ మంచం మీద ఏమేస్తారు? మీ అల్లుడికి మంచం ఇస్తున్నావు అనుకో, మంచంతో పాటు ఏముంటుంది? దానిపైన దుప్పటి ఉంటుందా? ఏముంటుంది? పరుపు. మంచం మీద ఏముంటుంది? పరుపు ఉంటుంది. ఆ పరుపు పైన 2 పిల్లోస్ ఉంటాయి, 2 తలదిండ్లు. మంచం ఇచ్చి పరుపు ఇవ్వకపోతే మీ అల్లుడు ఊరంతా చెప్తాడు. మీ అల్లుడు కాదు, మీ కూతురే ఊరుకోదు. మీ అల్లుడు పాపం నెమ్మదిగానే ఉంటాడు. పోనీలే పరుపు మనం కొనుక్కుందామంటే నీ కూతురు అంటది, మనం కొనుక్కోవడం ఏంటి, అమ్మా నాన్న కొనివ్వాలి. నాన్న మంచం ఇచ్చావు, పరుపేది?
ఆ మంచం మీద పడుకుంటే నొక్కేదా, పరుపేది, పరుపు కొనాలి. అందుకని కొన్నిసార్లు మంచం కంటే ఎక్కువ రేట్లు అయిపోతాయి పరుపులు. ఇప్పుడు మంచం మీద పరుపు వేయాలంటే పరుపు, మెత్తలు అనగా పరుపులు, పరుపులు వేయాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. మెత్తలు అనగా పరుపు వేయబడాలి. అప్పుడు పరుపేసి ఈ మంచం మీద పరుపేసి వినాలి. లేక రథం మీద ఈ మెత్తలు వేసి, ఈ మెత్తగా ఉన్న వాటిని మంచం మీద వేసి, యేసయ్యా, యేసు ప్రభువా, ఈ పరుపు మీద మీరు విశ్రాంతి తీసుకోండి, ఈ పరుపు మీద మీరు ఉండండి, ఈ పరుపు మీద మీరు కూర్చోండి, ఈ మెత్తల మీద కూర్చోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇంతకీ ఈ పరుపు ఏమిటి, మెత్తలు అనగా ఏమిటి? అదొక్కటే. ఆ ఒక్క మాట గమనిద్దాం. దావీదు సంకీర్తన 22వ సంకీర్తన 3వ వచనములో చూస్తే, 22వ సంకీర్తన 3వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇంతకీ ఈ పరుపులు లేక మెత్తలు అనగా అర్థం ఏమిటంటే, స్తోత్రములు అనబడే పరుపుల మీద దేవుడు ఆసీనుడవ్వాలి. బోలో యేసు మహారాజుకు. మన జీవిత కాలంలో మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే, స్తుతి చేయాలి. ఏం చేయాలి? ఆ స్తుతుల మీద యేసు ప్రభు కూర్చోవాలి, స్తుతుల మీద ఆసీనుడవ్వాలి, స్తుతుల మీద ఆయన పండుకోవాలి. ఎక్కడ పండుకోవాలి? యేసయ్యా, మేము చేసే స్తుతులపై మీరు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఈ స్తుతుల మీద విశ్రాంతి తీసుకోండి. ఈ స్తుతుల మీద మీరు విశ్రాంతి తీసుకోండి నాయనా. దేవా, 32 సంవత్సరాలుగా ఈ సేవ, ఈ సంఘమే కట్టబడిన సంఘం. చాలామందికి గుత్తి సేవ, కొంతమందికి అర్థం కాదన్నమాట. ఓ పాస్టర్ గారు అన్నారట, ఆ గుత్తి లేదు, స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను ఏ శనివారం, శుక్రవారం, సోమవారం స్వస్థతను గురించి మాట్లాడను. నేను ఎక్కువగా మాట్లాడేది ఏమిటంటే, మేఘం ఎక్కే కార్యము కొరకు మాట్లాడతాను. రెండోది, నేను స్వస్థతను గురించి మాట్లాడను. 20 రూపాయలు కావాలా, కోటి రూపాయలు కావాలా? 20 రూపాయలు కావాలంటారా, కోటి రూపాయలు కావాలంటారా? నేనేమన్నానంటే, 20 రూపాయల లాంటి స్వస్థత, 20 రూపాయల లాంటి సంతానం ఇది కాదు. అలాగే ప్రభునందు ప్రియులారా, మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకములో రాజులైతే పట్టించుకుపోవచ్చు, కానీ ఈ రాజు అయితే ఏది అడిగినా ఇచ్చేస్తారు. ఇస్తారా ఇవ్వరా? మాట్లాడట్లేదు మీరు. ఇస్తారా ఇవ్వరా? ఏమడిగినా. నేను అందుకు ఇందాక అన్నాను, 32 సంవత్సరాల సేవలో దేవుడు ఎన్ని కార్యాలు చేశారో, ఎంతమందిని బలపరిచారో, ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది రాకడకు సిద్ధపడ్డారో, ఎంతమంది ఆత్మ పొందారో, ఎంతమంది మర్మాలు నేర్చుకున్నారో, ఎంతమంది మోకాళ్ళ జీవితం నేర్చుకున్నారో, ఎంతమంది బాగయ్యారో, ఎంతమంది సంతాన భాగ్యాన్ని పొందారో. బోలో యేసు మహారాజుకు. మన కర్నూలులో ఒక ఆయన, వాళ్ళ కూతుర్లు ఇద్దరిని తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నకంటే ఎత్తుగా ఉన్నారని ఇద్దరు. ఆ ఇద్దరు కూతుర్లు. వాళ్ళ నాన్నే పొట్టుగా ఉన్నాడు. వాళ్ళ నాన్న పొడవేనండి, కానీ ఆడ దగ్గర పొట్టుగా కనబడుతున్నాడు. ఆడ కూతుర్లు ఇద్దరు నాన్నకంటే పొడవు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అయ్యా, మా పెళ్ళై 23 ఏళ్ళు అయిందయ్యా, పిల్లలు కారు 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 అని చెప్తే, గుత్తికి వస్తే ఈ కవల పిల్లలు పుట్టారయ్యా, కవల పిల్లలు. బోలో యేసు మహారాజుకు.
నేను కవల పిల్లల సంగతి మర్చిపోయి ఏం చదువుతున్నావు అన్నాను. 10th క్లాసు ఎగ్జామ్ రాస్తున్నాను అందులో పాప. ఆ పక్క పాపను అడిగాను, నీవేం చదువుతున్నావు అని అడిగాను. నేను కూడా 10th క్లాసు ఎగ్జామ్ రాస్తాను. ఇదేంటి అన్నాను. మా ఇద్దరం కవల పిల్లలు కదయ్యా అంట. ఓహో కవల పిల్లలు కదా, నేను ఆ సంగతి మర్చిపోయాను. వాళ్ళ నాన్న చెప్పింది మర్చిపోయి నువ్వేం చదువుతున్నావు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే క్లాస్ కదా, 10th క్లాసు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అయ్యా పిల్లలు పుట్టరంటే గుత్తి షాలకొచ్చి దేవుని వేడుకుంటే దేవుడు దయచేసినటువంటి సంతానం. బోలో యేసు మహారాజుకో. ఓ రోజున ఇక్కడే ఆ వేళ కూడా అమ్మగారు రాలేదు. ఆ రోజున ఓ మోటార్ సైకిల్ అక్కడ పెట్టారు. నేను కారు ఎక్కేస్తుండగా అబ్బాయి వచ్చి, అయ్యా మోటార్ సైకిల్ ప్రార్థన చేయమన్నాడు. చేసేసి కారులో కూర్చున్నా. తను వచ్చి అన్నాడు, అయ్యా మోటార్ సైకిల్ ఓ రౌండ్ వేయండి అయ్యా అన్నాడు. ఓ రౌండ్ వేయమన్నాడు నన్ను. నేను అన్నాను, అమ్మగారు లేరు, టైం అయిపోతుంది, ఇక్కడ వెళ్ళిపోవాలి, కార్యక్రమం ఉంది. అమ్మగారు ఉండగా అమ్మగారిని కూర్చోబెట్టుకుని రౌండ్ వేస్తా, బండి తీసుకుని రౌండ్ వేస్తా, చుట్టూ తిరుగుతా షాల చుట్టూ. ఎందుకంటే చివరిలో కదా, అక్కడ కాక వాహనాల ప్రార్థన టైంలో ఓ రౌండ్ వేసామనుకోండి, అన్ని బళ్ళు రౌండ్ వేయాలి, ఇంకా అన్నీ రౌండ్ వేయాలి, ఇంకా అయ్యే పని కాదు. అప్పుడు అట్లాంటప్పుడు పెట్టుకోకూడదు. అలాంటప్పుడు మాత్రం ఏ బండి కూర్చోకూడదు, ఇంకా తెలివిగా ఉండాలి ఎప్పుడు. అలాంటప్పుడు బండి మీద కూర్చున్నాం అనుకోండి, అయ్యా మా బండి మా బండి మా బండి మా బండి, ఆ బండ్లన్నీ కూర్చొని తిరిగేటప్పటికి వచ్చేసి శుక్రవారం వచ్చేది ఇంకా. అందుకని అలాంటివి పెట్టుకోకూడదు, అలాంటి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అమ్మగారు మా పిల్లలంటే బాగా ఇష్టం కదా, ఎత్తుకుంటారు. నేను అంటాను, నీవి పాపని ఎత్తుకున్నావు, మరి ఆ పాపని ఎత్తుకో, ఆ పాపని ఆ బాబుని అందరిని ఎత్తుకోవాలి కదా. మరి వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, అమ్మగారేమో ఆ పాపని ఎత్తుకున్నారు, మా పాపని ఎత్తుకోలేదు, ఆడ బాబుని ఎత్తుకున్నారు, మా బాబుని ఎత్తుకోలేదు. అందులో స్త్రీలు ఉన్నారంటే ఇంకా బాధ, కళ్ళంటే అక్కడ నీళ్ళు కారిపోతాయి. తుంగభద్ర నదిలో నీళ్ళు లేకపోవచ్చు, కానీ ఈ కళ్ళల్లో మాత్రం విపరీతంగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి కాలువ కట్టేస్తే బోల్డన్ని నీళ్ళు, ఇక్కడి నుంచి కాలువోడు కట్టామంటే మొత్తం సంఘాల చెరువంతా నీళ్ళతో నిండిపోద్ది, అని నీళ్ళు వచ్చేస్తాయి. నేను అమ్మగారితో అంటాను, ఎవరైనా ఒంటరిగా ఉంటే ఒంటరిగా వచ్చి ఎత్తుకోమంటే ఎత్తుకోవచ్చు, కానీ అందరిలో ఎత్తుకోమంటే మాత్రం కుదరదు. నేను అన్నాను, ఒక్క బండే ఉంది, రౌండ్ వేయొచ్చు, కానీ ఇప్పుడు వద్దులేనైనా ఈసారి చూద్దాం అని వెళ్ళిపోతున్నా. అప్పుడు అబ్బాయి అన్నాడు, అయ్యా నా చిన్నప్పుడే డాక్టర్ నాకు జబ్బు చేసిందయ్యా, నేను చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారటయ్యా. మా నాన్న నన్ను భుజం మీద వేసుకుని ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ అబ్బాయి బతకడు అన్నారట. తాటి ఆకుల షాల్లో నన్ను మా నాన్న ఎత్తుకుని తీసుకొస్తే అక్కడ ఒక వెలుగొచ్చి నా మీద పడి నేను బాగయ్యానయ్యా. బోలో యేసు మహారాజుకో. నేను ఆ సాక్ష్యం విని, అబ్బాయి ఎంత ఎత్తు ఉన్నాడంటే పొడవగా ఉన్నాడు అన్నమాట, క్యాండిడేట్ 6 అడుగులు ఎత్తున్నాడు అన్నమాట, అంత ఎత్తుగా. అప్పుడు ఎత్తుకుని తీసుకొచ్చాడ మా నాన్న, వాళ్ళ నాన్న ఎత్తుకుని తీసుకొచ్చాడట. ఇప్పుడు 6 అడుగులు ఎత్తున్నాడు అబ్బాయి. నేను చూసి ఎంత సంతోషం వచ్చిందో. భుజాన్ని వేసుకుని తీసుకొచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎంత ఎత్తున్నాడో, దేవుడు బ్రతికించినటువంటి అబ్బాయి. బోలో యేసు మహారాజుకో. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఇలాగా ఎన్ని సాక్ష్యాలు మాట్లాడలేదు, ఎన్ని సాక్ష్యాలు. ఎంతమంది సూసైడ్ చేసుకునేవాళ్ళు. అయ్యా దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మాకు ధైర్యం ఇచ్చారు, బలపరిచారు గనుక ప్రభునందు ప్రియులరా, ఇంత సేవ దేవుడు జరిగించారు. అన్ని కట్టడాలు, అంత పెద్ద మందిరం, గుత్తిలు అంత పెద్ద మందిరం, ప్రపంచంలోకెల్లా ఆ మందిరం పెద్దదని చెప్పి రికార్డుకి వెళ్ళింది. బోలో యేసు మహారాజుకు. ఒకసారి ఆలోచించుకోండి మీరు, తాటి ఆకుల పందిరిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎంత కార్యానికి తీసుకెళ్లారు.
తాటాకుల పందిరి ఓసారి కాలిపోయింది, 3 సార్లు పడిపోయింది, 3 సార్లు పడిపోయింది పందిరి, ఓసారి కాలిపోయిన పందిరి. అలాంటి పందిరినే ప్రపంచంలోకెల్లా పెద్ద మందిరంగా దేవుడు తీసుకొచ్చాడు. బోలో యేసు మహారాజుకు. అందుకనే రాత్రి కూడా అమ్మగారు నేను గృహప్రవేశానికి వెళ్ళి వస్తున్నా, రాత్రి కూడా మాట్లాడుకున్నా. గుత్తిలో ఒక ట్రైన్ తయారు చేయాలి, ట్రైన్ బోగీలాగా, అదంతా గ్లాస్తో తయారు చేసి ఓ డ్రైవర్ని పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి శాల చుట్టూ రౌండ్ వేసి రావాలి. శాల చుట్టూ కొన్నిసార్లు పార్కుల దగ్గర ఉంటా చూడండి, దీన్ని బాగా తయారు చేసి ఓ 30 లక్షలు అయినా కానీ బాగా తయారు చేసి అద్దాలు పెట్టి అద్దాల్లో నుంచి అంతా శాల చుట్టూ, అంటే మొత్తం శాల చుట్టూ ఎన్ని కట్టడాలు ఉన్నాయో అన్నీ చూసి రావాలి, అన్నీ చూసి రావాలి. మొన్న అనూకరాజు, మా పాప, అమ్మగారు, మా రెండో పాప అందరం చుట్టూ తిరుగుతున్నాం. అనూకరాజు అన్నాడు, మామయ్య గారు నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఆ క్యాంటీన్ ఉండే వైపుకి వెళ్ళాం మనం, ఎప్పుడు చూడలేదు, ఈ ఏరియాకి రాలేదని. ఇదేంటి ఇదేంటి అడుగుతున్నారు. గనుక మీలో కొందరు గుత్తికి వచ్చినా కానీ వంటశాల ఎలా ఉంటుందో తెలీదు. అటు పురుషుల వైపు వాటర్ సెక్షన్లు తెలీదు, ఆ స్నానాల గదులు అవి తెలీదు, అటు లైట్ హౌస్ అది తెలీదు, బైబిల్ కళాశాల అది తెలీదు, వెనకాల ఉండే స్టోర్ రూములు అవి తెలీదు, వాటర్ ట్యాంక్ ప్లేసు అది తెలీదు, చుట్టూ ఉండే గోడ అది తెలీదు. కాబట్టి ఇలాంటిది ఒకటి తయారు చేసి చుట్టూ తిరిగేటట్లుగా, అలాగని దాన్ని శనివారం మాత్రం ఆ బండి బయటికి తెరవం. శనివారం తెరిస్తే మీరు దాన్ని ఈ ముక్క ఆ ముక్క 33 ముక్కలు చేస్తారు దాన్ని. శనివారం కాకుండా ఏమ్మా శనివారం తీయొచ్చా? తాళమేసేయాలా? తాళమేసేయాలి. శనివారం 1000 మంది జనం కదా, ఈ 1000 మంది జనం వెళ్ళి దాన్ని ముక్కలుగా విరగొట్టేస్తారు ఇంకా. కాబట్టి శనివారం అంతా దాని లోపల పెట్టి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 5 రోజులు అవకాశం ఇచ్చి వచ్చినోళ్ళెల్లా చుట్టూ మాకు కూడా ఎవరైనా పాస్టర్ గారు వస్తున్నారు, లేదా ఎవరైనా కలెక్టర్ గారు కుటుంబమో ఎవరొకరు వస్తారు, ఆఫీసర్లు ఎవరు వస్తారు, ఆడు చుట్టూ తిరగాలంటే కారులో కూర్చుని అలా తిరిగి ఇలా తిరిగి కుదరట్లేదు. అందుకని ఇందులో కూర్చున్నారనుకోండి చుట్టూ అదే తిప్పుకొచ్చేస్తా అన్నమాట, ట్రైన్ తిరిగినట్లు చుట్టూ తిరిగి వచ్చేద్ది. మంచిదా కాదా? మీరు కూర్చునే బ్యాచ్లో ఉంటారా, ఎర్రగొట్టే బ్యాచ్లో ఉంటారా? కూర్చునే బ్యాచ్లో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఎందుకంటే దేవుడు 61 ఎకరాల స్థలం ఇచ్చి ఎన్నెన్ని కట్టబడాలో అన్ని కట్టబడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.